ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అంటే ఈ వాక్యం అండి, వాగ్దానం అండి. ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరికి, అంటే ఈ వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషం అనిపిస్తుంది కదండి. నన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడట, ఎడబాయడట అని ఎంతగానో మురిసిపోతాం. కానీ ఎవరిని విడిచిపెట్టడో తెలుసా అండి? దేవుని మాటను తూచ తప్పకుండా పాటించే వారిని, దేవుని ఆజ్ఞలను మరి గైకొనే వారిని దేవుడు విడిచిపెట్టడు. ఇప్పుడు చూడండి, ఈ వాక్యంను స్టార్టింగ్ చూస్తే మనకి అక్కడ ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని ఉంటుంది. మీరు ధనాపేక్ష కలిగి ఉండి ధనం వైపు పరుగులెడుతూ ఉంటే మీకు దేవుడు తోడుగా ఉండడండి, తోడుగా ఉండడు. మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడే చెప్తున్నాడు. ధనాపేక్ష ఉండకూడదు మీలో. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని సంపాదించుకుందామని మన టైం అంతా దాన్ని కేటాయిస్తూ ఉంటే అండి, దేవునికి మనం సమయం ఇవ్వలేము. అప్పుడు దేవునికి మనం సమయం ఇవ్వలేనప్పుడు మరి ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుంటాం మనము? దేవుని యొద్ద నుంచి ఎలాగూ దీవెన పొందుకుంటాం మనము? ఈరోజు నీ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను విడువను, నిన్నెన్నడను ఎడబాయను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను. కానీ నువ్వు ధనం మీద అపేక్ష ఉండకూడదు. డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలని అలాంటి ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే పరలోకపు సిరి కొరకు మీరు ప్రయాసపడితే అది మీరు పోగొట్టుకోలేరు. ఈ లోకంలో ఉన్న సిరి కొరకు మీరు వెంటబడ్డారంటే అది రెక్కలు కట్టుకొని మరి పైకి ఎగురుతుందటండి. రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోతుంది. కాబట్టి ధనాపేక్ష గల వారికైతే దేవుడు తోడుగా ఉండడండి, ఎడబాస్తాడు కూడా. సిరికి దేవునికి ఎవ్వరు దాసులుగా ఉండలేరండి. ప్రేమిస్తే సిరినైనా ప్రేమిస్తారు, అంటే ధనమునైనా ప్రేమిస్తారు, లేకపోతే దేవునైనా ప్రేమిస్తారు. రెండింటినీ ఎవ్వరు ప్రేమించలేరు. ఈరోజు నీ వాక్యం ద్వారా మనల్ని దేవుడు విడవకూడదు, ఎన్నడను ఎడబాయకూడదు, ఏమాత్రమును విడవకూడదంటే మనము ఈ షరతును తప్పకుండా మరి తెలుసుకొని ఆ విధంగా సరిచేసుకోవాలని దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా బలపరచబడిన వారమై, ధనం మీద కాదండి మనకు ఉండవలసిన దృష్టి. దేవుడు నన్ను ఈరోజు వరకు సజీవ లెక్కల్లో కాపాడుతూ వచ్చినారు. నాకంటే శ్రేష్ఠులు, గనులు, గొప్పవారు, అధిక శక్తి సంపన్నులు, జ్ఞానవంతులు ఎంతోమంది భూమిని విడిచి వెళ్ళిపోయినప్పటికీ నా ఆయుష్ను ప్రేమనిదిగా ఎంచుకొని ఈరోజు నాకు ఇచ్చాడు దేవుడు. నన్ను విడవనంటున్నాడు, నన్ను ఏమాత్రం విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు. మరి నేను ఏ విధంగా ఉంటున్నాను? దేవునికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నానా? లోకానికి మరి డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతూ దేవుని సమయాన్ని కూడా నేను దొంగిలిస్తున్నానా? ఇవ్వవలసిన సమయం దేవుడికి ఇవ్వలేకపోతుంటున్నానా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం అండి ఇది. మనల్ని విడవడాట, ఏమాత్రం విడవడాట, ఎడబాయడాట. కానీ మనము దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని, ప్రథమ ఫలంగా మన సమయాన్ని ఇవ్వాలండి ఆయనకి. అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనతో తోడుగా ఉంటాడు, మనల్ని విడిచిపెట్టడు, ఎన్నడూను ఎడబాయకుండా మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృపా ధన్యత చెప్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.